నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్. నేను రవి. ఈరోజు వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలను చూద్దాం. ముందుగా ఈనాడు విషయానికి వస్తే, ఈనాడు దినపత్రికలు అయితే మాత్రం మాతృభూమిపై మనస్సు లాగుతోందంటూ ఒక కథనాన్ని అయితే మాత్రం చూడొచ్చు. అమెరికా నుంచి తిరిగి వచ్చేయాలనే ధోరణి పెరుగుతుంది. యాంత్రిక జీవితంతో విసుకుపోయి కొందరు అయితే మాత్రం వృద్ధాప్యంలోని తల్లిదండ్రులను చూసుకోవడానికి మరికొందరు వస్తున్నట్లు తెలుస్తుంది. అమెరికాలో అంటే దాదాపు కొన్ని లక్ష్యాలు ఉంటాయి. అమెరికా వెళ్ళాలా, ఉన్నత చదువులు చదవాలా, అక్కడ గ్రీన్ కార్డు తీసుకోవాలని చెప్పేసి లక్ష్యాలు ఉంటాయి. కొంతమంది అక్కడే స్థిరపడిపోతాం, ప్రవాస భారతీయులాగా వాళ్ళు మిగిలిపోతూ ఉంటారు. అయితే చివరికి మాతృదేశానికి మమకారంతో అయితే మాత్రం ఇక స్వతంత్ర దేశానికి వస్తున్నట్లు తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి కథనాన్ని అయితే చూద్దాం. అమెరికా అంటే బోతల స్వర్గం, డాలర్ డ్రీమ్స్ని సాకారం చేసే ఆశల తీరం, అవకాశాల పెన్నిది. ఏ ఇంజనీరింగ్ విద్యార్థి అయినా చదువు పూర్తవగానే రెక్కలు పట్టుకుని ఎగిరిపోవాలనుకునేది అమెరికాకు. ఉన్నత చదువు, అలాగే ఉద్యోగం, ఇల్లు కొనుక్కోవటం, అక్కడే స్థిరపడటం, ఇది చాలామంది జీవిత లక్ష్యం. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతుంది. ఇప్పటికీ ఉన్నత విద్యా ఉద్యోగాల కోసం అమెరికా వంటి దేశాలకు తరలి వెళ్తున్న వారు ఉన్న, అటు నుంచి ఇటు వస్తున్న భారతీయులు, అందులోనూ తెలుగువారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ముఖ్యంగా పుట్టి పెరిగినటువంటి మాతృభూమిపై మమకారంతో అయితే మాత్రం మరి అమెరికా నుంచి అయితే మాత్రం ఇండియా వస్తున్నారు. మరోపక్క ఇక్కడ కూడా సాంకేతిక పరిజ్ఞానం పెరగటం, మరోపక్క కంప్యూటర్ రంగం విస్తరిస్తున్నటువంటి నేపథ్యంలో సాఫ్ట్వేర్ కొంత అంటే అక్కడ నుంచి ఇక్కడ కొంచెం మొత్తం తక్కువైనా సరే పారితోషికం ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఇక్కడే ఉండాలనేటువంటి. మరోపక్క తల్లిదండ్రులను చూసుకోవాలి, వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను చూసుకోవాలా, అలాగే వాళ్ళ యొక్క బాగోగులు చూసుకోవాలనే ఉద్దేశంతో, వాళ్ళ ఆరోగ్య సమస్యలు కానీ అవన్నీ చూసుకోవాలనే ఉద్దేశంతో అయితే మాత్రం మళ్ళీ ఇండియా బాట పడుతున్నట్లు ఒక కథనాన్ని అయితే మనం బ్యాన్ రైటింగ్ చూడొచ్చు. ఏ ఒక్కరూ నష్టపోకుండా వెలుగొండను పూర్తి చేస్తామంటూ ఒక బ్యాన్ రైటంను అయితే మనం ఈనాడు దినపత్రికలో చూడొచ్చు. చంద్రబాబు నాయుడు అయితే మాత్రం రైతులతో మాట్లాడుతున్నారు. నిర్వాసితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా, 2351 మందికి 300 కోట్ల పరిహార పంపిణీ, పీడర్ కాలువ లైనింగ్ పనుల పరిశీలన, గత ప్రభుత్వ ప్రజలను మోసం చేసిందని విమర్శ. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో ఏ ఒక్కరూ నష్టపోకుండా నిర్వహిస్తున్నందుకు ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. మార్కాపురం జిల్లా దోర్నాల మండలం గంటవానిపల్లి సమీపంలోని ఫీడర్ కాలువ లైనింగ్ పనులు ఆయన పరిశీలించారు. అనంతరం కొత్తూరుపల్లిలో ప్రాజెక్టు నిర్వాసితులకు 300 కోట్ల పరిహారం చెక్కులను అందించారు. సందర్భంగా సీఎం మాట్లాడుతూ, అభివృద్ధి కోసం మీరు ముందుకొచ్చి భూములు త్యాగం చేశారు. మీ త్యాగాలు ఊరికే పోవు. వెలుగొండ ప్రాజెక్టు మీ భవిష్యత్తుగా కాకుండా 4 జిల్లాల ప్రజల తలరాతను మారుస్తుంది. మార్కాపురం కరువు ప్రాంతం, భూగర్భ జలాలన్నీ పాతాళానికి పోయాయి. కృష్ణా నదీ జలాల ప్రాంతానికి వస్తాయని ఎవరూ ఊహించిన ఉండరు. 1995లో నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ ప్రజలు వెలుగొండ గురించి అడిగారు. 1996 మార్చి 20న ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశాము. మొత్తానికి పరిహారం పంపిణీ సందర్భంగా వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి దాదాపు 300 కోట్ల రూపాయల చెక్కులను అయితే మనం చూసుకుంటాం. ఒక ప్రాజెక్టు నిర్మాణానికి అయితే మాత్రం ఆర్ఆర్ ప్యాకేజీ కింద అయితే మాత్రం వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. భూములు కోల్పోయిన వాళ్ళు, ఇల్లు కోల్పోయిన వాళ్ళకి రకరకాలైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళకైతే మాత్రం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇప్పటికి కూడా మనం నాగార్జున సాగర్ అవ్వచ్చు, లేకపోతే శ్రీశైలం ప్రాజెక్ట్ అవ్వచ్చు, ఇప్పుడు కూడా కొంతమంది పరిహారం అందలేని పరిస్థితి. ప్రాజెక్టు కట్టే మరి పక్క ఆ నీళ్ళని ఉపయోగించుకుంటున్నారు, పంటలు పండించుకుంటున్నారు, కానీ కొంతమందికి అయితే ఇవ్వని పరిస్థితి. అలాగే పోలవరం ప్రాజెక్ట్ అవ్వచ్చు, ఏదైనా సరే ముంపు బాధితులు కావచ్చు, లేకపోతే భూములు కోల్పోతున్న బాధితులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా పరిహారం ఇవ్వాలా. ఆ ఉద్దేశంతోనే వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి నిన్న అయితే మాత్రం మార్కాపురం జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించి రైతులతో ముఖాముఖి మాట్లాడి వాళ్ళకి పరిహారం చెక్కులు అందజేసి వాళ్ళ యొక్క సమస్యలను అడిగి అయితే మాత్రం తెలుసుకోవడం జరిగింది. మరో బ్యాన్ రైటం చూద్దాం. కులాలతో రాజకీయ క్రీడల, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు చూడవచ్చు. నిన్న అయితే మాత్రం సాదిక్ జనసేన పార్టీలో కీలకమైనటువంటి నేతలతో సమావేశం, సాధక్ కమిటీలతో అయితే మాత్రం ఆయన సమావేశం. అధికారం కోసం ఏ కులాన్నైనా మతాన్నైనా వైకాపా అలాగే వాడేస్తుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ధ్వజం. జనసేన పార్టీ సమాచార సేకరణ కమిటీలతో భేటీ, పార్టీ కోసం 12 ఏళ్లుగా కష్టపడిన వారిని గుర్తిస్తున్నామని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం జరిగింది. మొత్తానికి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. జనసేన పార్టీ ఎమ్మెల్యే కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏపీ మాజీ సీఎం జగన్పై అయితే మాత్రం కొన్ని వ్యాఖ్యలు చేస్తే జనసేన పార్టీ ఎమ్మెల్యే పంతం నానాజీ చేసినటువంటి వాటిని నేను వెనకేసుకొని రాను, కానీ గతంలోనే కాకినాడ పరిధిలో ఒక ఎమ్మెల్యే అయితే బూతులు బూతులు తిట్టడం జరిగింది, వాటన్నింటినీ వెనకేసుకున్నాను.
కులాల మతాల ప్రాతిపదిక అయితే మాత్రం రాజకీయం చేయను ఎట్టి పరిస్థితిలో కూడా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒక విధంగా చెప్పంటే నేను ఏదైతే విమర్శిస్తానో నా సామాజిక వర్గానికి చెందిన వాళ్ళతోనే విమర్శిస్తున్నారు వైసీపీ అని చెప్పేసి. మీరు 11 సీట్లకే పరిమితం అవుతారు, భవిష్యత్తులో అయితే మాత్రం మీరైతే మాత్రం తగ్గట్లేదు, ఇంకా ఒక్క సీటుకు కూడా పరిమితం అవుతారు, తగ్గకుండా మీరు అట్లనే ఉన్నాయని చెప్పేసి కొన్ని సెటైర్లు కూడా వేశారు. నిన్నైతే మాత్రం 18,000 మంది ఆయన సాధక్ కమిటీలతో అయితే మాత్రం సమావేశం నిర్వహించి వాళ్ళకు కొన్ని దిశానిర్దేశం చేశారు. ఏదైనా సరే దాదాపు పార్లమెంట్ నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 25 పార్లమెంట్ నియోజకవర్గాలు అయితే మాత్రం కొంచెం పటిష్టగా అంటే ఎవరైతే కష్టపడ్డాడో కార్యకర్త వాళ్ళందరినీ కూడా మనం ఆదరించాలా, వాళ్ళకి ఒక గౌరవ స్థానాన్ని కల్పించాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. మరో అంశాన్ని చూద్దాం. భాగ్యరాజు కన్నుమూత దర్శకుడు, నటుడుగా సినీ రంగంపై చెరగని ముద్ర. ఒక ప్రఖ్యాత దర్శకుడు, అలాగే ఒక నటుడు, భారతీయ రాజా మరణం నుంచి కోలుకోకముందే చిత్రసీమలో మరో విషాదం నెలకొంది. ఆయన శిష్యుడు, ప్రముఖ నటుడు, దర్శకుడు కె భాగ్యరాజు కన్నుమూశారు. ఆయన దాదాపు 75 సినిమాల్లో అయితే మాత్రం నటించారు. తెలుగులో కూడా కొన్ని సినిమాలు కూడా ఆయన ఉన్నాయి. మరో అంశం చూడొచ్చు. వైకాపా నేతలను తరిమిన రాజధాని రైతులంటూ ఒక బ్యానర్ ఐటమ్ అయితే మనం చూడొచ్చు. రాజధాని ద్రోహి జగన్ గో బ్యాక్ వైసీపీ అంటూ నినాదాలు చేశారు. నిన్న రాజధాని ప్రాంతంలో అయితే మాత్రం వైసీపీ నాయకులు అక్కడ పర్యటనకు వెళితే వాళ్ళందరినీ కూడా తరిమారు. గంటపాటు అడ్డగింపు, రెచ్చగొట్టేలా వైకాపా కార్యకర్తల చేష్టలో పోలీసులపై అంబటి దౌర్జన్యం, రైతులతో పేరు నాని వాగ్వాదం, రాళ్లు కోడిగుడ్లతో గుర్తు తెలియని వ్యక్తుల దాడి, కానిస్టేబుల్కు తీవ్ర గాయాలు, పోలీసులకు రైతులకు వైకాపా నాయకుల ఫిర్యాదు. రైతులు అడ్డుకోవడంతో కారు దిగి బయట నిలబడిన దేవినేని అవినాష్, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి అంటూ కథనాన్ని అయితే చూడొచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్ చూద్దాం. వైకాపా నేతలని రాజధాని రైతులు తరిమారు. రాజధాని ద్రోహి జగన్ గో బ్యాక్ వైసీపీ అంటూ నినాదాలు చేశారు. రెచ్చగొట్టేలా ప్రవర్తించిన వైకాపా కార్యకర్తలు గట్టిగా సమాధానిస్తూ సుమారు గంటపాటు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. 3 రాజధానుల నిర్ణయంతో తమ పొట్టగొట్టారంటూ వైకాపా నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి అమరావతి రైతులు, ఆ పార్టీ ముఖ్య నాయకులు శనివారం అమరావతి పర్యటనకు రావడంతో తీవ్ర స్థాయిలో ప్రతిఘటించి నిరసన తెలిపారు. ఉండవల్లి, వెనుమాక పరిసర ప్రాంతాల్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. చివరకు రాళ్లు, కోడిగుడ్లు దాడి చేశారు. దాదాపు 5 సంవత్సరాలు అమరావతి రైతులను అయితే మాత్రం అక్కడ తీవ్ర చిత్రహింసలు గురి చేసినటువంటి వైకాపా ప్రభుత్వం అయితే మాత్రం ఇప్పుడు అదే ప్రాంతాల్లో అయితే మాత్రం వాళ్ళు పర్యటిస్తుంటే ఒక్కసారిగా రైతులు భూములు ఇచ్చినటువంటి రైతులు అయితే మాత్రం ప్రతిఘటించారు. గతంలో కూడా మనం చూసాం. అసలు అంటే వాళ్ళు దేవాలయాల చుట్టూ తిరిగారు, మరోపక్క కోర్టుల చుట్టూ తిరిగారు. రకరకాల పరిణామాల నేపథ్యంలో మమ్మల్ని ఇంత చిత్రహింసలు గురి చేసినటువంటి మేము భూములు ఇచ్చి మా యొక్క ప్రదేశాల్లో మీరు తిరగటం ఏందని ప్రతిఘటించడం జరిగింది. దీన్ని అంటే ఏదో ఒకటి అలజడి చేయాలనే ప్రయత్నం అయితే మాత్రం వైసీపీ చేస్తుంది. నిన్న జరిగినటువంటి ఘటన అయితే మాత్రం కొంచెం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. 6 నుంచి 7 గంటల్లోనే బెంగళూరు, విజయవాడ నుంచి చేరుకునే సమయం ఇది. చకచక కోడూరు, ముప్పవరం గ్రీన్ఫీల్డ్ హైవే పనులు ఏడాదిలో అందుబాటులోకి 343 కిలోమీటర్లు, 6 వరుసలుగా నిర్మాణం. ఇప్పటికీ దాదాపు 68% పూర్తయింది. మార్కాపురం జిల్లా సిఎస్పురం మండలంలో NH 167B హైవేను క్రాస్ చేసి చోట నిర్మిస్తున్న ఇంటర్చేంజ్ అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. 6-7 గంటల్లోనే బెంగళూరుకి వెళ్లే విధంగా అయితే మాత్రం అది రోడ్డు మార్గాన్ని వెళ్ళటం అనేది మనకి అది చాలా అంటే ఒక ప్రయాసతో కూడుకున్నటువంటి పరిస్థితిలో అంత విస్తీర్ణంగా రోడ్లను విస్తరించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి డీటెయిల్ చూద్దాం. బెంగళూరు నుంచి రాజధాని అమరావతి, విజయవాడలకు రాకపోకలు సాగించేందుకు వీలుగా కోడూరు, ముప్పవరం యాక్సిస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్ హైవే 544G పనులు వేగంగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది జూన్, జూలై నాటికి 6 వరుసల రహదారిపై వాహనాల రాకపోకలను ఆరంభించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకొని పనులు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు బెంగళూరు, కడప, విజయవాడ ఎకనామిక్ కారిడార్గా NHAI పేర్కొంది. అయితే బెంగళూరు నుంచి విజయవాడ వరకు నేరుగా ప్రత్యేక రోడ్డు నిర్మించారు. బెంగళూరు నుంచి శ్రీ సత్యసాయి జిల్లా కోడికొండ చెక్ పోస్టుకు సమీపంలో కోడేరు వరకు ప్రస్తుతం ఉన్న బెంగళూరు హైవే హైదరాబాద్కు అయితే మాత్రం అనుసంధానిస్తున్నారు. మొత్తానికి బెంగళూరుకి అయితే మాత్రం 6-7 గంటలు, ఇప్పుడు 13-14 గంటలు అయితే మాత్రం సమయం పడుతుంది బెంగళూరుకి. ఇప్పుడు 6-7 గంటల్లోనే వెళ్ళే విధంగా అయితే మాత్రం ఒక రోడ్డు విస్తరణతోటి ప్రయాణికులకి సులువు అవుతుందని చెప్పేసి, ముఖ్యంగా ఏదైతే ప్రముఖ నగరాలు ఉన్నాయో హైదరాబాదు, బెంగళూరు, అలాగే విజయవాడ, మరోపక్క తిరుపతి, అలాగే కడప, ఇవన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే మాత్రం ఇంకా ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఒక వీకెండ్ 2 డేస్ హాలిడేస్ వచ్చినా సరే ఇక్కడ వెళ్తూ ఉంటారనమాట. కాబట్టి అంటే సొంత గ్రామాలకు వెళ్ళాలన్నా ఏవైనా సరే ఇవే ప్రధాన నగరాలకు వెళ్తుంటారు. కాబట్టి బెంగళూరు నుంచి ఎక్కువగా హైదరాబాద్ వస్తుంటారు. మరోపక్క
కడప మిగిలినటువంటి నగరాలు విజయవాడ అలాగే అమరావతి రాజధానికి కూడా వెళ్ళేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రయాణికులకి సులువుగా 6-7 గంటల్లోనే గమ్యస్థానానికి చేరుకునే విధంగా అయితే మాత్రం ఈ రోడ్డు విస్తరణ అయితే మాత్రం ఉపయోగపడుతుందని చెప్పేసి మనం కథనం ద్వారా మనం చూస్తున్నాం. ఇక మరో దినపత్రిక విషయానికి వస్తే, సాక్షి విషయానికి వస్తే రాజధానిలో గోండా రాజ్ అంటూ ఒక కథనాన్ని అయితే మాత్రం చెప్పొచ్చు. మనం సాక్షి దినపత్రిక విషయానికి వస్తే మనం అన్నీ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటాయి, ప్రభుత్వం ఏది చేసినా సరే లోపాలు ఉంటాయి, కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటాయి, ఏదైనా సరే దాటి యొక్క విషయాలను అయితే మనం చూద్దాం. అంటే సొంత దినపత్రిక కాబట్టి అదే విధంగా ఉంటుంది. రాజధానిలో గోండారాజ్, వైఎస్ఆర్సీపీ నేతలపై రాళ్లు కోడిగుడ్లతో దాడి, ఉండవల్లిలో పక్కా స్కెచ్తో టీడీపీ మోకల స్వైర విహారం, ఇటీవల పూలింగ్కు భూములు ఇవ్వని రైతుల పొలాల్లోకి నీళ్లు వదిలిన అధికారులు, రైతుల ఆహ్వానం మేరకు పరిశీలించేందుకు వెళ్లిన సిఆర్డీఏ రైతుల పరిరక్షణ కమిటీ, ప్రభుత్వాన్ని నడుపుతున్నారా, గోండాల రాజ్యం నడుపుతున్నారా, సీఎం చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపాటు అంటూ ఒక కథనాన్ని అయితే మాత్రం చూడవచ్చు. నిన్న రాజధాని రైతుల దగ్గరికి అక్కడ రాజధాని భూములు పరిశీలించడానికి అయితే మాత్రం మాకు ఆహ్వానం ఉంది, ఆహ్వానం మేరకే మా వైసీపీ నాయకులు అక్కడికి వెళ్ళారు, కొంతమంది భూములు ఇవ్వని రైతులు ఉన్నారు, వాళ్ళ ఆహ్వానం మేరకే మేము పోయాము, కానీ అక్కడ ఎవరైతే భూములు ఇవ్వలేదో రైతులు వాళ్ళ పొలాల్లోకి నీళ్లు వదిలారు. మేము పరామర్శించడానికి మా వైసీపీ నాయకులు పోతే అంబటి రాంబాబు, దేవినేని అవినాష్, ఇంకా లేళ్ల అప్పిరెడ్డి ఇట్లా కొంతమంది కీలకమైనటువంటి నేతలు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడైతే మాత్రం టీడీపీ నాయకులు అడ్డుకున్నారు ముఖ్యంగా అని చెప్పేసి వైసీపీ ఆరోపణ. కానీ అక్కడ మేము భూములు ఇచ్చినటువంటి రైతులు మా దగ్గరికి ఎందుకు వచ్చారని చెప్పేసి అక్కడ రైతులే తిరగబడి వైసీపీ నాయకుల్ని తరిమి కొట్టారని చెప్పేసి అక్కడ కూటమి నాయకులు అయితే మాత్రం ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా సరే గతంలో 3 రాజధానులు అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మరి అమరావతికి కట్టుబడి ఉన్నారా, దాని మీద క్లారిటీ ఇవ్వలేదని చెప్పేసి అక్కడ రైతులు అయితే మాత్రం ఆందోళన చేస్తున్నారు. మరో ఏఐ 450 లక్షల కోట్ల రూపాయలంటూ వచ్చే 10 ఏళ్లలో విస్తరించనున్న ఏఐ సామ్రాజ్యం, అవకాశాలను అంచనా వేస్తున్న దిగ్గజాల అడుగు అంటూ ఒక కథనాన్ని అయితే చూస్తూ ముఖ్యంగా ఏఐ టెక్నాలజీలో ఎక్కువగా భారీ పెట్టుబడులు వస్తున్నట్లు తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి కథనాన్ని చూడవచ్చు. ఇంకా క్రికెట్ చోరీకి పన్నాగం, వెలిగొండంతా అబద్ధం అంటూ ఒక కథనాన్ని అయితే చూస్తూ నిన్న వెలిగొండ ప్రాజెక్టు సందర్భంగా అక్కడ బాధితులకి అక్కడ భూ పరిహారం అయితే మాత్రం చంద్రబాబు నాయుడు అందించడం జరిగింది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఏ లోటుపాట్లు ఉన్నాయో వాటికి ఒక సాక్షులు అయితే మాత్రం ప్రధాన అంశంగా ప్రచురించింది. ప్రాజెక్టును తానే ప్రారంభించి తానే పూర్తి చేస్తానని చంద్రబాబు పచ్చి అబద్ధాలు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే రికార్డు సమయంలో 2 టెన్నెళ్లు పూర్తి చేశాం, కరోనా ప్రతికూల పరిస్థితులను 1046 కోట్ల వ్యయం, దశాబ్దాల కల సాకారం చేస్తూ ప్రాజెక్టు పనులు పరుగులెత్తించిన వైఎస్ జగన్, 7,225 నిర్వాసిత కుటుంబాలకు 2024 జూలై కల్లా 992 కోట్లతో పునరావాసానికి ప్రణాళిక, తద్వారా శ్రీశైలంలో నీటి మట్టం 841 అడుగులకు చేరగానే నీటిని తరలించడానికి లైన్ క్లియర్ అయినా 2 ఏళ్లుగా నల్లమల్ల సాగర్ నీటిని తరలించడంలో బాబు వైఫల్యం, 2024లో కృష్ణా జలాలు అందుతాయన్న ఉమ్మడి ప్రకాశం జిల్లా, వైఎస్ఆర్ కడప జిల్లాల ప్రజల ఆశలు అడియాసలు, వైఎస్ జగన్కు మంచి పేరు వస్తుందని దురుద్దేశంతోనే నిర్వాసితులకు పునరావాసం కల్పించడంలో తీవ్ర జాప్యం అంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి అప్పట్లోనే పూర్తయిందని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. కానీ మరి ఎందుకు పరిహారం ఇవ్వలేదు? పోలవరం ప్రాజెక్టు కూడా దాంతో చాలా రాజకీయాలు చేశారు. దాని ఎత్తు విషయంలో అవ్వచ్చు, లేకపోతే అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు దాని గురించి నాకు తెలియదు అని చెప్పారు. కాపర్ డ్రామా అవ్వచ్చు, డయాఫ్రమ్ అవ్వచ్చు, రకరకాలైనటువంటి పరిణామం. ఏదైనా ఉందంటే క్రెడిట్ కంప్లీట్ చేసినట్లయితే మీకే ఉండేది కదా. కానీ దానిపై అయితే మాత్రం జగన్ హయాంలోనే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మాత్రం బాబు క్రెడిట్ కొడుతున్నారని చెప్పేసి ఒక కథనాన్ని అయితే మాత్రం ప్రచురించడం జరిగింది. ఒంగోలు కలెక్టరేట్ దిగ్బంధనం, గిట్టుబాటు ధర కల్పించాలని పొగాకు రైతుల డిమాండ్, గిట్టుబాటు ధర కల్పించాలంటే పొగాకు రైతులు ఒంగోలు కలెక్టరేట్ను దిగ్బంధించారు. ప్రకాశం జిల్లా నలుమూల నుంచి భారీగా తరలివచ్చిన రైతులు కలెక్టరేట్ ప్రధాన గేట్లను మూసివేసి నిరసనకు దిగారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 500 కోట్ల చొప్పున 1000 కోట్లు కేటాయించి పొగాకు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఏదైనా సరే రైతుకైతే మాత్రం గిట్టుబాటు ధర కల్పించాలా, పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలా, ఆ రైతు ఆదుకోవాలి. ఏదైనా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు బీమా ఒకటి ఉండాలి రైతులకి. కానీ అవేమీ లేకపోవడంతో పొగాకు రైతులు అయితే మాత్రం ఒంగోలు కలెక్టరేట్ దగ్గర అయితే మాత్రం అక్కడ ఆవేదన వ్యక్తం చేస్తూ ప్లకార్డులు పట్టుకొని అయితే మాత్రం దిగ్బంధించినటువంటి పరిస్థితి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదుకోవాలి అని చెప్పేసి రైతులైతే మాత్రం డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా పొగాకు రైతులకైతే మాత్రం గిట్టుబాటు ధర కల్పించాలా, మాకు మాత్రం 1000 కోట్లు కేటాయించి మమ్మల్ని ఆదుకోండి అని చెప్పేసి ఒక కథనాన్ని అయితే మాత్రం ప్రచురించడం. సేషెల్స్ భద్రతకు భరోసా, ద్వీపదేశమైన సేషెల్స్ సముద్ర భద్రత సామరస్యాలతో బలోపేతం చేయడానికి
భారత్ సహకరిస్తుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. మేడ్ ఇన్ ఇండియా నిఘా నౌకతో పాటు 6 అంబులెన్సులు, 10 యూటిలిటీ వాహనాలు, 5 లేజర్ రేడియల్ బోట్లను కూడా సెషెల్స్కు అందించనున్నారు. సెషెల్స్ భద్రతకు, ఆ దేశ భద్రతకు అయితే మాత్రం భారత్ ఒక మిత్ర దేశంగా ఉంది. కాబట్టి అక్కడ వార్షికోత్సవాల నేపథ్యంలో అక్కడ ప్రధాని నరేంద్ర మోదీ అయితే మాత్రం హాజరవుతున్న నేపథ్యంలో ఆ దేశానికైతే మాత్రం కొంచెం అంటే ఇరుగు పొరుగు దేశాలతో సన్నిహిత సంబంధాలు, ఆ దేశ యొక్క వార్షికోత్సవాలు, స్వతంత్ర దినోత్సవాలు అవ్వచ్చు, వార్షికోత్సవాలు అవ్వచ్చు, రకరకాల ఉత్సవాలు అయితే మాత్రం భారత ప్రధానికి ఆహ్వానం మేరకే ప్రధాని అక్కడికి వెళ్తున్నాడు, అక్కడ పర్యటిస్తారు. ఈ నేపథ్యంలో కొన్ని దేశాలకైతే మాత్రం భారతదేశం నుంచి కొన్ని సహాయ సహకారాలు అందించాలనే నేపథ్యంలో భరోసా అయితే మాత్రం ప్రధాని ఇచ్చినటువంటి అంశాన్ని చూడవచ్చు. బగ్గుమన్న మామిడి రైతు, తోతాపురి మామిడి ధర కిలోకు ₹5 తగ్గించడంపై ఆందోళన. ఫ్యాక్టరీ ఎదుట 2 ట్రాక్టర్లు కుళ్ళిన మామిడికాయల డంపు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో ఉద్రిక్త అంటూ కథనాన్ని చూడవచ్చు. మనం ఇక్కడేమో పొగాకు రైతులు ఆందోళన చేస్తున్నారు, ఇక్కడేమో మామిడి రైతులు. వాళ్ళకైతే మాత్రం తోతాపురికి ఎక్కువగా అది తక్కువగా ఉంటుంది ధర. ఈ నేపథ్యంలో దాని రేటు పెంచాలని చెప్పేసి ఒక పక్క కర్ణాటకలో అయితే మాత్రం ₹17 ఇస్తున్నారు గిట్టుబాటు ధర. మరి ఇక్కడైతే మాత్రం చాలా తక్కువగా ఇస్తున్నారు, ₹8, ₹9 లోపులోనే ఉంది. కాబట్టి ధర తగ్గించాలని చెప్పేసి రైతులు అయితే మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో అంశం చూడవచ్చు. నేడు పల్స్ పోలియో రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం పల్స్ పోలియో నిర్వహించున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, ప్రధాన కోళ్లలో పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసి అది పోలియో డ్రాప్స్కి అయితే మాత్రం అన్ని ఏర్పాట్లు చేసినట్టు. పల్స్ పోలియో కార్యక్రమం అయితే మాత్రం ఈరోజు అంటే పల్స్ రహిత సమాజాన్ని నిర్మించాలని, పోలియో రహిత సమాజాన్ని నిర్మించాలన్న ఉద్దేశంతో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆ మహమ్మారి నుంచి దూరంగా ఉంచాలన్న ఉద్దేశంతో అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ కూడా ఈరోజు పల్స్ పోలియో కార్యక్రమం ఇచ్చారు. ఒకవేళ కనుక ఎక్కడైనా సరే మిస్ అయితే మాత్రం మళ్ళీ డోసు కంపల్సరీగా వేయించాలని చెప్పేసి అధికారులు అయితే స్పష్టం చేస్తారు. వైద్య ఆరోగ్య శాఖ అయితే మాత్రం పకడ్బందీ ఏర్పాటు చేసింది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మరోపక్క ప్రధాన కూడల్లో, అలాగే ఇంటింటికి కూడా తిరిగి పల్స్ పోలియో వేసే కార్యక్రమం అయితే చెప్పారు. ముఖ్యంగా ఏ పిహెచ్సి సెంటర్లు ఉన్నాయో అక్కడ కూడా పల్స్ కార్యక్రమంకి అయితే మాత్రం ఇచ్చేశారు. ముఖ్యంగా ఎక్కడైతే అంటే ఈ యొక్క ఏ రోజు మిస్ అయినా సరే ఈ రోజు అయితే మాత్రం మిస్ అవ్వకూడదు. పల్స్ పోలియో కార్యక్రమంలో అయితే మాత్రం 5 సంవత్సరాల పిల్లలకైతే మాత్రం పిల్లలకి పల్స్ పోలియో వేయించాలి అని చెప్పేసి ఒక భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. దాన్ని అయితే మాత్రం సద్వినియోగం చేసుకోవాలి. ఇంకా మరో దినపత్రిక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఆశలు సమాధి. వెనిజువెలాలో శిథిలాల కిందే వేలాది మంది భూకంపంతో భవనాలు కుప్పకూలి అలాగే 3 రోజులు అవుతుంది. ఇక కూరుకుపోయిన వారు ప్రాణాలతో బయటపడడం కష్టమైన సహాయక బృందాలు, యంత్రాలు లేక శిథిలాల తొలగింపుల ఇబ్బంది. 1430కి పెరిగిన మృతుల సంఖ్య, ఇది చాలా బాధాకరం. లా గువైరా నగరంలో శిథిలాల్లో నడుమ తమ వారి కోసం అన్వేషిస్తున్నటువంటి దృశ్యాలని మనం చూడవచ్చు. మొత్తానికైతే మాత్రం వెనిజులాలో అయితే మాత్రం ఇక్కడ భారీ భూకంపం రెక్టర్ స్కేల్పై 7.3, 7.5గా ఉంది. నిన్న కూడా కొన్ని ప్రాంతాల్లో అయితే మాత్రం మళ్ళీ భూమి కంపించినట్లు తెలుస్తుంది. రెక్టర్ స్కేల్పై 5.5గా నమోదైంది. ఇప్పటికే 1400 మంది, ఇంచుమించు 1430 మంది అయితే మాత్రం మృతి చెందారు. ఇక శిథిలాల కింద వాటికి యంత్రాలు లేకపోవడంతో అక్కడ చాలా ఇబ్బంది. భారత్ కూడా దాదాపు వైద్య సిబ్బందిని పంపించడం జరిగింది. అక్కడ మొబైల్ వైద్య ఆసుపత్రులను కూడా అక్కడ పంపించడం జరిగింది. భారత్ తగిన సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. మరో అంశం చూడవచ్చు. భాగ్యరాజ్ ఇక లేరు. స్క్రీన్ ప్లే రారాజు తన గురువు భారతీరాజా మరణించిన 18 రోజులకే మృతి. సినీ ప్రముఖ నివాళులు, ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు అంటూ ఒక కథనాన్ని అయితే మాత్రం చూడవచ్చు. ఆయన 75 సినిమాల్లో నటించారు. అమరావతిపై వైసీపీ దండయాత్ర, పోలీసు అధికారిని తోసేస్తున్న అంబటి రాంబాబు అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. రాజధాని రైతుల పరిరక్షణ కమిటీ పేరుతో రైతుల్లో విభేదాలు సృష్టించేందుకు కుట్ర. అమరావతి పర్యటనను అడ్డుకునే రైతులు, అలాగే అంబటి, పేర్ని, లేళ్ల అవినాష్కు నిరసన సెగంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. ఇంకా నెట్టుకుంటూ ముందుకెళ్తున్న నేతల ప్రయత్నం. అమరావతి రాజధాని కాదన్న వైసీపీ నేతలకు అక్కడ ఏం పని అంటూ ప్రశ్నించిన రైతులు. ఇరుపక్షాల మధ్య తోపులాట, తీవ్ర ఉద్రిక్త, పరస్పరం రాళ్లు, కోడిగుడ్లు విసురుకున్న వైనం. రాళ్ల దాడిలో 2 పోలీసులకు గాయాలు. రాళ్ల దాడిలో తీవ్రంగా గాయపడ్డ పోలీసు మనం చూడవచ్చు. అందులో మొత్తానికైతే మాత్రం ఉండవల్లిలో అయితే మాత్రం అక్కడ నిన్న ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మొత్తానికి మళ్ళీ ఏదో కుట్రలు జరుగుతున్నట్లుగా ఒక కథనాన్ని అయితే ప్రచురించడం జరిగింది. రాజధాని రైతుల పరిరక్షణ పేరిట చిచ్చుకు ప్రయత్నం. జగన్ పార్టీ నేతలపై తిరగబడిన రైతులు. నాడు అధికారంలో ఉండగా 3 ముక్కల ఆట, నిర్మాణాలు ఆపేసి రైతులకు తీవ్ర వేధింపులు. అధికారం పోయాక మావిగానంటూ కొత్త పాట. ప్రభుత్వంపై రాజధాని రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారంటూ
కథనాన్ని అయితే మాత్రం వైసీపీ నేతలు ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్న దీని గురించి ఏది ఏమైనా సరే 3 రాజధానులని చెప్పేసి గతంలో చెప్పారు. మళ్ళీ తర్వాత మావిగాని అంటాం. అక్కడ రైతులు అయితే మాత్రం వైసీపీ నాయకులు అడ్డుకున్న వైనాన్ని అయితే మాత్రం ప్రధాన అంశంగా ప్రచురించడం జరిగింది. ఇక మీ భవిష్యత్తు నా బాధ్యత అంటూ నిన్న చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను మనం చూడొచ్చు. మార్కాపురం జిల్లా వెలిగొండ ఫీడర్ కాలువ పరిశీలిస్తున్న చంద్రబాబు నాయుడు రైతులతో కూడా ఆయన ముచ్చటించారు. దాదాపు 300 కోట్ల రూపాయలకు సంబంధించి రైతులకు చెక్కులను కూడా ఆయన అందజేయడం జరిగింది. మొత్తానికైతే మాత్రం రైతులకి భరోసా కల్పించే విధంగా చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ప్రత్యేకంగా వాళ్ళతో మాట్లాడటం జరిగింది. భరోసా కల్పించారా సీఎం ఎదుట కన్నీళ్లు పెట్టుకున్న రైతు, పాదాబంధనాలు చేసిన నిర్వాసితులు, కుట్ర చేయడానికి అమరావతికి వైసీపీ కార్యక్రమంపై సీఎం మండిపాటంటూ ఆ సభలో కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. భూములు ఇచ్చిన మీ త్యాగం వృధా కాదు, వెలిగొండ నిర్వాసితులకు సీఎం భరోసా, మీ స్ఫూర్తితో 23 లక్షల మందికి తాగునీరు, 4 జిల్లాల్లో 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, అన్యాయం జరగనీను, అండగా ఉంటా, ఏ ప్రభుత్వం అయితే ఏమీలే అని అనుకోవద్దు, వైకుంఠపాళి ఆడొద్దు, గొడ్డల పార్టీ మాయలో పడొద్దు, చంద్రబాబు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను అయితే చూడవచ్చు. మొత్తానికైతే మాత్రం గొడ్డల పార్టీ అంటూ ఇండైరెక్ట్గా వైసీపీని అయితే మాత్రం విమర్శించారు. ఏదైనా సరే మీకైతే మాత్రం నేను భరోసాగా ఉంటాను కాబట్టి ఉన్నట్టు. కానీ ఈ మధ్యకాలంలో అయితే మాత్రం నిర్వాసితులకే అన్ని పార్టీలు అండగా ఉంటున్నాయి. అలాగే మామూలుగా సామాజికవేత్తలు కూడా అండగా ఉంటున్న నేపథ్యంలో ప్రభుత్వం అయితే మాత్రం నిర్వాసితులకు వాళ్ళకి పరిహారం ఇచ్చాకనే ఏదైనా సరే ప్రాజెక్టు కట్టాలి అని చెప్పేసి చాలా డిమాండ్ నేపథ్యంలో అయితే మాత్రం ప్రభుత్వం దాదాపు వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిన్న 300 కోట్ల రూపాయలను అయితే మాత్రం చెక్కుల్ని సీఎం చంద్రబాబు నాయుడు పంపించారు. ఎక్కడ కరెంటు పోయిందో ఏఐ చెప్పేస్తుంది. విద్యుత్ లైన్ల అంతరాయాలకు టెక్నాలజీ చెక్ ఆఫీసులోని కంప్యూటర్తోనే స్పాట్లో గుర్తించే ఛాన్స్. దేశంలో తొలిసారిగా రాష్ట్రంలో డిజిటల్ ట్విన్ గ్రిడ్, స్టోన్ఫర్డ్ యూనివర్సిటీ ల్యాబ్ ప్రవాహ సహకారంతో ఏర్పాటు, త్వరలో 3 డిస్కంల పరిధిలో అమలు అంటూ కథనాన్ని అయితే మాత్రం చూడవచ్చు. బాలకృష్ణ నాయర్ శాఖ అధికారి అయితే మాత్రం స్పష్టం చేశారు. విద్యుత్ శాఖ కూడా ఏఐ టెక్నాలజీని అనుసరిస్తున్నారు. ఇప్పుడైతే మాత్రం మనం చూడవచ్చు, ఎక్కడ ఫీడర్ అవ్వచ్చు, లేకపోతే ఎక్కడ ట్రాన్స్ఫారం దగ్గర ఎక్కడ ఇబ్బంది అయిందో మనం ఇప్పుడైతే తెలుస్తుంది. ఇంకా ఏఐ అనుసంధానించడంతో ఇంకా ముందుగానే గుర్తించవచ్చు అని చెప్పేసి విద్యుత్ శాఖకు సంబంధించి విద్యుత్ శాఖలో ఏఐని అనుసంధానించడం వల్ల జరిగేటటువంటి ఉపయోగాలను చెప్పడం జరిగింది. సముద్రాలతో విద్యుత్ ఏటా 9.2 లక్షల టెరావాట్ అవర్ల ఉత్పత్తి, 575 ఏళ్ల పాటు దేశం మొత్తానికి కరెంటు. ఇక త్వరలోనే అండమాన్లో పైలట్ ప్రాజెక్టు, వేవ్ మోడలింగ్తో ముందస్తు హెచ్చరికలు, రాబోయే శతాబ్దంలోనూ సముద్ర గర్భంలో కలిసిపోయిన తీర ప్రాంతాలతో మ్యాపింగ్, కృష్ణా గోదావరి బేసిన్లోని కొన్ని ప్రాంతాలకు ముప్పు. ఆంధ్రజ్యోతిలో ఆయన వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను చూడవచ్చు. రానున్న రోజుల్లో సముద్ర అలలతోటి ఇప్పుడు పవన విద్యుత్ చేస్తున్నాం, సౌర విద్యుత్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో అయితే మాత్రం సముద్ర అలలతోటి విద్యుత్ ఉత్పత్తి చేసే అనేటువంటి ఒక కథనాన్ని అయితే మాత్రం చూడటం జరుగుతుంది. నచ్చకపోతే వదిలేయొచ్చుగా, భార్య ప్రియురాల చేతిలో ప్రతి 32 గంటలకు ఒక పురుషుడి మరణం, అధ్యయనంలో వెల్లడి. గత ఏడాది దేశంలో ఇలాంటివి 280 నుంచి 300 కేసులు. ఇది మనం ఒక క్లుప్తంగా చర్చించుకోవాలంటే ఈ మధ్యకాలంలో ప్రచురితమైనటువంటి కథనం ప్రకారం అంటే సియా కేతన నిశ్చితార్థం ఫోటో, అంటే కేతన్ చనిపోయిన తర్వాత ఆమె ఏ విధంగా చేసింది ఈ ఘటనలో అని చెప్పేసి కొన్ని కీలకమైనటువంటి విషయాలు అయితే వెల్లడించాయి. పెద్దల ప్రమేయం లేకుండా పెద్దల యొక్క ప్రమేయంతో వాళ్ళ ప్రేమిస్తున్నారు, తర్వాత పెద్దల యొక్క ప్రమేయంతో వాళ్ళు ఒప్పుకొని నిశ్చితార్థం పెద్దలు కుదిరించిన పెళ్లికి ఒప్పుకోవటం, తర్వాత ప్రియుడితో కలిసి మర్డర్ స్కెచ్ చేయటం, అతన్ని లేపేయటం, అదేదో అనుమానాస్పద మృతిగా చేయటం, ఇట్లా రకరకాల పరిణామాలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా సరే పెళ్లికి ముందే చెప్పేయండి, నేను ప్రేమ వివాహం చేసుకుంటాం, లేకపోతే నాకు ముందే ఒక వ్యక్తితో పరిచయాలు ఉన్నాయి అనే విధంగా చెప్పాలని చెప్పేసి ఈ మధ్యకాలంలో అయితే మాత్రం సోషల్ మీడియాలో తెగ అవుతుంది. కానీ ఒక వ్యాపారవేత్త కేతన్ అయితే మాత్రం హత్య చేయటం అయితే మాత్రం తీవ్ర విమర్శలు అయితే వెలువడుతున్నాయి. మరోపక్క కాపులపై కుట్ర అంటూ నిన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించినటువంటి సాధక కమిటీలతోటి సమావేశం అయిపోయి నిన్న 18,000 మంది సాధక కమిటీల గురించి ఆయన చర్చించడం జరిగింది. వైసీపీ వైపు కూడా కొన్ని తీవ్ర విమర్శలు చేయండి, కులాలను రాజకీయాల్లోకి లాగొద్దంటూ కూడా ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక చివరిగా వెలుగు దినపత్రిక విషయానికి వస్తే మాత్రం చెవికి బ్లూటూత్ ముప్పు అంటూ ఒక కథనాన్ని అయితే మాత్రం మనం చూడవచ్చు. ఏంటంటే అది చాలా ప్రమాదకరం అన్నట్టుగా చెప్తున్నారు. ఇయర్ బడ్స్ వాడటంలో ఇన్ఫెక్షన్లు అంటూ
చెప్తున్నారు. చాలామంది కూడా చెవికి పెట్టుకుని ఆ చెవిలో మిషన్ అని కూడా అర్థం కాని పరిస్థితి, అవే పెట్టుకొని రోడ్డు దాటం రకరకాలు జరుగుతున్న ప్రమాదాల బారిన పడటం, అవి పెట్టుకొని హెల్మెట్ పెట్టుకొని ప్రయాణించడం ఇవన్నీ కూడా చాలా ప్రమాదకరం. ఇయర్ బడ్స్ వాడకంతో కూడా ఇన్ఫెక్షన్లు, చెవిలో గాలి ఆడక చేరుతున్న బ్యాక్టీరియా, చీము, 80 డెసిబుల్స్ దాటి సౌండ్ వింటే కర్ణబేరి కథమే, నిరంతరం బ్లూటూత్ వాడకంతో టీ నైటస్ సమస్య అంటూ కథనాన్ని అయితే చూడవచ్చు. ఇది బ్లూటూత్ సమస్య వల్ల ఉత్పన్నయ్యే పరిణామాలు అయితే మాత్రం చెప్తున్నారు. శిథిలాల కింద చిన్నారి ఊపిరి, 18 రోజుల పసికందు సురక్షితం, వెనువేజల విషయంలో అద్భుతం, క్షేమంగా బయట తీసుకొచ్చిన రక్షణ సిబ్బంది అంటూ కథనాన్ని చూడవచ్చు. దాదాపు మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, 1400 మంది చనిపోయారు. కానీ అందులో ఒక చిన్నారి అయితే మాత్రం ప్రాణాలతో ఒక కారణ జన్మురాలుగా మనం చూడవచ్చు. మరో అంశం చూద్దాం. చుట్టూ సవాళ్లు, 3 రోజుల్లో 1.02 కోట్లకు పైగా ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేశామంటున్న అధికారులు. మొత్తానికి ఎస్ఐఆర్ ప్రక్రియ అయితే మాత్రం, ఓటర్ సవరణ ప్రక్రియ అయితే మాత్రం తెలంగాణలో విజయవంతంగా కొనసాగుతుంది. ఇప్పటికే దాదాపు 1 కోటికి పైగా ఎన్యుమరేషన్ ఫారాలను అందజేశామని చెప్పేసి చెప్తున్నారు. దాదాపు 3 సార్లు బిఎల్ఏలో అయితే మాత్రం ఆ ఇంటికి ఫారాలు ఇవ్వటం, వాటిని పూర్తయిన తర్వాత మళ్ళీ తీసుకోవడం, మళ్ళీ చెక్ చేయటం, ఎవరైతే బోగస్ ఓట్లు ఉంటాయో వాటిని తొలగింపే లక్ష్యంగా అయితే మాత్రం తెలంగాణలో భారీ ఎత్తున అయితే మాత్రం చేపడుతున్నారు. మొత్తానికి ఇవి వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలు. వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబు నాయుడు నష్టపరిహారం, అలాగే అమరావతి భూములకు సంబంధించినటువంటి వైసీపీ అక్కడ పర్యటిస్తే ప్రతిఘటించడం, మరోపక్క షీసెల్స్కి అయితే మాత్రం ప్రధాని మోదీ అక్కడ సహాయ సహకారాలు అందిస్తాం మిత్రదేశంగా. వెనువెజ్జులలో అక్కడ భూకంప బాధితులు అయితే మాత్రం దాదాపు 1400 మంది అయితే మాత్రం చనిపోయారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరోపక్క దేశవ్యాప్తంగా పల్స్ పోలియోకి సంబంధించినటువంటి ఈరోజు ఒక అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 5 సంవత్సరాల లోపలకు పల్స్ పోలియో కార్యక్రమం అయితే మాత్రం విజయవంతంగా పూర్తి చేయాలని చెప్పడం జరిగింది. మరోపక్క తెలంగాణలో విషయానికి వస్తే ఎస్ఐఆర్ ప్రక్రియ అయితే మాత్రం విజయవంతంగా కొనసాగుతుంది. ఇప్పటికే 1 కోటి మందికి పైగా ఎన్యుమరేషన్ ఫారాలను అందజేశామని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. ఇవి వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలు. రేపు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా నిజం.